గైజ్ మళ్ళీ వచ్చేసాం భారతదేశం. ఎలా చేస్తారో లేదో తెలీదు, క్యూలో నిల్చున్నా చూద్దాం. భారతదేశంలోకి అడుగు పెట్టడం లేదని ఎందుకు అడుగు పెట్టడం లేదంటే, ఇక్కడ ముంబైలోని ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఒక ఆయన ఉంటాడు. ఆయన లైవ్లో ఒక 10-20 చేశాడు నా మీద. చేసి NIA కంట నా మీద చాలా డాక్యుమెంటేషన్ ఇచ్చాడంట. అది చూసి భారతదేశం వెంటనే ఏమందంటే, ఓకే నేను ఒక థ్రెట్ ఎమోషనల్ అయిపోతున్నాను కాబట్టి చెప్తా. ఒక సెకండ్, 1 minute. సో తమ్నెల్ ఏమన్నా ఉంది, నన్ను భారతదేశంలోకి అడుగు పెట్టడం లేదని ఎందుకు అడుగు పెట్టడం లేదంటే, ఇక్కడ ముంబైలోని ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఒక ఆయన ఉంటాడు. ఆయన లైవ్లో ఒక 10-20 చేశాడు నా మీద. చేసి NIA కంట నా మీద చాలా డాక్యుమెంటేషన్ ఇచ్చాడంట. అది చూసి భారతదేశం వెంటనే ఏమందంటే, ఓకే నేను ఒక థ్రెట్, ఎందుకంటే పాకిస్తాన్ 3 సార్లు వెళ్ళాం కదా, అందుకని ఈ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఆయన చాలా చాలా పెద్దది, మొత్తం న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా ఇండియాలోని, దానిలో మెయిన్ ఇంజనీర్ అనమాట. ఆయన చెప్పాడనేసి నాకేమో ఎంట్రీ డినై చేశారు. అప్పుడు వాళ్ళకి చెప్పాను, సార్ ప్లీజ్ సార్ అలా చేయండి, నాకు వేరే కెమిస్టు, వేరే బయాలజిస్టు, వేరే ప్లాంట్ సైన్స్ అయినా తెలుసు అంటే సరేలే ఓకే సరే ఇల్లు అని వదిలేశాను. సో ఇదిగోండి వచ్చేసింది. సో ఎలా ఉంటుందంటే, చెప్పేవాడికి తప్పులేదు, వినేవాళ్ళు ఎర్రి పుష్పాలు అయితే చెప్పేవాడు ఇన్నైనా కథలు చెప్తాడు. అలాగా నా మీద 2022 జూన్ నుంచి ఇన్ని కథలు కాదు, ప్రతి ఒక్కడు ఒపీనియన్ చెప్పడమే. ఎలా అంటే, నా జీవితంలో ఒకేసారి బిజినెస్ క్లాస్ ఎక్కాను అని ప్రతిరోజు వెళ్తున్నా. మరి ఇది ఏంటో, ఇది AIతో చేశారంటారా? అప్పుడు మొన్న 3 ఏళ్ళ నుంచి పరారీలో ఉన్నాడు, భారతదేశం గాలి కూడా సోకలేనోడు, ఆడు నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు, అరే ఇండియా రావడం దమ్ముంటే అని. 19 సార్లు వచ్చి చూపించాక అప్పుడు అంటున్నాడు, బిర్యానీ కోసం వచ్చేవాడు, అక్కడ వచ్చేవాడు, ఇప్పుడు రావడం దమ్ముంటే అని అన్నాడు. బయస్ అని అది ఇష్యూ అయినప్పుడు. సో వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎంత సొల్లైనా చెప్తారు. ఎవడన్నాను ఇప్పుడు, ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లాస్ట్ టైం కమాతిపురా వీడియో చేస్తే ఆ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఏమో, అరే ఎంత డేర్రా చేస్తావా అని, అది లక్కీగా నా పరువు నిలబెట్టింది 1.3 మిలియన్ ఇచ్చి. సో జనాలకి ఆసక్తి అది చూడాలని. సో ముంబైలోని ధరవి చూపించాను, స్లమ్స్, కమాతిపుర చూపించాను. నాకు కొంచెం బిజీ కాకపోతే ఎంత ఘోరంగా ఉందో ఏరియా చూపిద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. మళ్ళీ ముంబై వస్తాను నెక్స్ట్ వీక్ ఎప్పుడో వచ్చి, అంటే శానిటేషన్ లేకుండా ఎంత ఘోరంగా మనుషులు ఉన్నారో కొన్ని ఏరియాస్లోని. ఇంటర్నేషనల్ సిటీ, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ అసెట్స్ ఉన్న ఈ సిటీలో, అది కూడా చూపిస్తాను. ఓకేనా, ఎవడో అప్పుడు చూస్తాను అది. సో ఇప్పుడు నేను వెళ్తున్నా వారాణసి ఎందుకు వెళ్తున్నానంటే, నిన్న వచ్చి ఒక రోజు స్పెండ్ చేశాను, చెప్తాను వారాణసి వెళ్ళినప్పుడు చెప్తాను. ఓకే, సో ఆ మాట అంటే కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను కాబట్టి చెప్తా. ఒక సెకండ్, 1 minute. సో నాన్న వదిలేసి 1 year అయింది. సో తిథుల ప్రకారం ఇవాళ 1 year అయిందన్నమాట. సో 1 year ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఏదో తద్దినం అంటారా, అది పెట్టడానికి నేనేమో అలహాబాద్లో అలహాబాద్లో కలిపేశాం కదా అస్థికలు. అప్పుడు ఉండిపోయింది మేడం కాశీ అని. అలహాబాద్ నుంచే గంగా యమున కలిసి అవే నీళ్లు వెళ్తాయి కాశీ. అప్పుడు అనుకున్నా, సరే అలహాబాద్ అయింది కదా, ఈసారి ఫస్ట్ది కాశీలో చేద్దామని. అందుకని నా ట్రిప్ వేరే దేశాలు తిరుగుతుంటే అది ఆపుకొని ఇప్పుడు వచ్చేసాను ఇండియా. సో ఇవాళ కాశీ వెళ్ళి, కాశీలోని ప్రోగ్రామ్ పంతులు గారితో మాట్లాడాను. అది సెరమనీ చేసేసి, చాలా ఇంపార్టెంట్ అంట, ఫస్ట్ది కదా. అంటే మన హిందూ ట్రెడిషన్స్ బట్టి ఏం చెప్తారంటే, ఆత్మ 1 year వరకు తిరుగుతుంది
ఈరోజు అది అయిపోయాక, ఆ ప్రోగ్రామ్ అయిపోయాక వెళ్ళిపోతుంది అని ఒక స్కూల్ ఆఫ్ థాట్. సో అది చేసి ఆయనకి విముక్తి కలిగించి, సో ఆ ప్రోగ్రామ్ చేసేసాక కార్యక్రమం అయిపోయాక ఇవాళ రాత్రి బోధ్గయ వెళ్దామని. గయలో కూడా ఏదో ఒకటి ఉంది చేయాలి. అది చేస్తే అంటే పొరపాటున లైఫ్ అన్నది నాట్ గ్యారంటీడ్ కదా. సో నాకేమైనా ఆ కంటిన్యూటీ పోకుండా గయలోని ఒక ప్రోగ్రామ్ ఉంది. అది మనం ఉన్నంతకాలం మనం చేస్తాం. మనకేమైనా అయినా ఫోర్ ఫాదర్స్ ముందు ఆచరిస్తున్న నేను మాట్లాడట్లేదు. సో మన ట్రెడిషన్ బట్టి ఆ గయలో ప్రోగ్రామ్ చేసేసి అక్కడి నుంచి నేను పట్నా ఎప్పుడు వెళ్ళలేదు, బీహార్ క్యాపిటల్. సో వాళ్ళ చాలా జామ్ ప్యాక్ అనమాట. సో ఫస్ట్ వారణాసిలో కార్యక్రమం చేసేసి, వారణాసి నుంచి గయలో ఇంకో కార్యక్రమం చేసేసి, అక్కడి నుంచి పట్నా వెళ్ళి, ఎంత దగ్గర కదా గయ నుంచి ఓన్లీ 1.5 hours, జస్ట్ అట్లీస్ట్ నా ట్రావెల్ దానిలో ఓకే ఐ బీన్ టు పట్నా అని చెప్పడానికి. సో పట్నా వెళ్ళి, పట్నా నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఇంకా నేను డిసైడ్ చేయలేదు. ఐ డోంట్ నో, కేరళనా, రాజస్థానా, అస్సామా, ఐ డోంట్ నో. సో ఐ లెట్ యు నో. సో ఇది గైస్. సో ఇప్పుడు వెళ్తున్నా వారణాసి పురపతి భజ విశ్వనాథ్, కాశీ విశ్వనాథ్ని దర్శనం అయితే నేను చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే రీజన్ ఏం లేదు, మొన్న వెళ్ళాం కదా, సెప్టెంబర్లో వెళ్ళాను. మళ్ళీ నాకు టైం లేదు కాబట్టి భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు. నేను కాశీ లాస్ట్ 3 yearsలో 3 times వెళ్ళాను. అందుకని మళ్ళీ పెద్ద క్యూ అన్నీ ఉంటాయి. ప్లస్ నేను గయ వెళ్ళాలి ఈవినింగ్లో. సో ఆ కార్యక్రమం చేసేసి గంగానదిలో స్నానం చేయమన్నారు. గంగానదిలో స్నానం నేను చేస్తానని నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ గంగానదిలో అవి వదలాలి. పిండ ప్రదానం అంటారు కదా, అది గంగానదిలో వదిలేసి అది వెళ్తున్న రీజను కాశీ. ఓకేనా? ఓకే. సో కాశీ వెళ్ళాక మీకు చూపిస్తాను. ఎవరైనా బయట నుంచి చైనా వెళ్తే, చైనా నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళిపోండి. ఒకసారి చైనా నుంచి యూఎస్ఏ అంటే ఇండియా వస్తే మనసు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. అంటే చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇండియా ఎందుకలాగా. సీట్లు అక్కడ ఉన్నాయి, పవర్ చార్జ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. ఇది బేసిక్ కామన్ ఎటికెట్ కాదా, కామన్ సెన్స్ కాదా? ఎక్కడైనా సరే ప్రపంచంలో చిన్న ఆర్డినరీ కంట్రీలో కూడా పవర్ ప్లగ్లు సీట్ల దగ్గర, సీట్ కింద ఉంటాయి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, నాట్ జస్ట్ యూరోప్ ఆర్ అమెరికా ఆర్ వాట్స్ ఎవర్. ఇక్కడ మాత్రం లేవు. మనం అక్కడ కూర్చొని ఆ కింద అలాగా చార్జ్ చేసుకోవాలి. సో ఏం చెప్పాలి దీనికి? ఇది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ కదా. ఇది క్రిటిసిజం కాదు నాయన, ఇది ఫీడ్బ్యాక్. ఎవరైనా చూస్తే ఎయిర్పోర్ట్ రిలేటెడ్ పీపుల్, కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నారు కదా విశాఖపట్నంలో, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి సీట్ పక్కన అట్లీస్ట్ 2 ఛార్జర్లైనా పెట్టండి. అక్కడికి వెళ్ళి ఆ ఫ్లోర్ మీద కూర్చొని ఛార్జ్ చేయలేం కదా, అది విషయం. సో ఎయిర్పోర్టు ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుంది అని కాదు, ఎంత ప్రాక్టికాలిటీ ఉంది అని. మీకు ఏదో చూపించాను కుర్చీలు, ఏమైనా ప్రాక్టికాలిటీ అది. నైస్ హంగులు ఉండి, నైస్ స్టక్కో వర్క్ ఉంటే ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఎయిర్పోర్ట్. సో దట్ ఈస్ బ్లేరింగ్లీ బిగ్ స్టార్. ద డిఫరెన్స్ ఇస్ స్టార్క్. ఛార్జ్ లేకపోతే ఎక్కడ పెట్టుకుంటారు ఛార్జ్? కూర్చుని దగ్గర కాకుండా అర్మానీ ఎక్స్చేంజ్ ఇవన్నీ దేనికి? ఎనీవే అది గైస్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ మోర్ టైం. మనం ఇప్పుడు వెళ్తున్నాం బనారస్, ఓల్డెస్ట్ సిటీ, ఓల్డెస్ట్ సివిలైజేషన్. నేను ఇండియా మూవ్ అయిపోతే ఇలాంటి చిన్న కార్ మంచి బాగుంది, బ్లాక్, మెటాలిక్ బ్లాక్, ఇలాంటి చిన్న కార్ కూడా కొనుక్కుంటా. ఈజీ డ్రైవింగ్ కదా, ప్లస్ ప్రాక్టికల్, నైస్. ఏం చేద్దాం ఇప్పుడు? ఏదైనా తినాలన్నావా? ఎందుకంటే మనకు లాంచ్ లేదు కాబట్టి మనం కొనుక్కోవాలి, అది విషయం. ఇక్కడ కనుచు మేరలో ఛార్జర్ లేదు. ఎలా ఛార్జ్ చేస్తారు ఫోన్లో ఎయిర్పోర్ట్లో? చదవండి. ఎయిర్పోర్ట్ అయితే చూడడానికి బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఓల్డ్ ఎయిర్పోర్ట్ అయినా కూడా. కానీ ఎవరైనా కొంచెం అప్గ్రేడ్ చేయండి.
ఎవరికి ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ కావాలి కదా, అది గైస్. సో ముంబై ఎయిర్పోర్ట్ ఒకసారి అడుగుతా ఫుడ్ ఇస్తారో లేదో. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఇవ్వరు అంటే ఇక్కడికి వెళ్ళి దోశ ప్యాక్ చేసుకుంటారు. ఈ గేట్ అంత దూరం ఉందా? సో గైస్ ఎయిర్పోర్ట్ నుంచి వ్యూ బయటకు మీకు ఆల్రెడీ చూపించాయి కదా. ముంబైలోని ఊహించలేనంత డబ్బులు ఉన్న ధనవంతులు కనీసం ఫుడ్ కూడా తినలేని ఆపోజిట్ ఆఫ్ ధనవంతులు పేదవాళ్ళు అందరు కలిసి ఉంటారు. దిట్స్ ద బ్యూటీ ఆఫ్ ముంబై. ఓకే, అండ్ ఫుడ్ సో చీప్. రోడ్ మీద 20 రూపాయలు కూడా తినచ్చు అన్ని రకాలు. సో అది మ్యాజిక్ ఆఫ్ ముంబై మాట. వేర్ ద రిచ్ అండ్ ద పూర్ అండ్ ద బిగ్ మిడిల్ క్లాస్ బ్లెండ్ ఇన్ టుగెదర్. అది గైస్ ఇప్పటికి 1 కిలోమీటర్ నడిచాను, ఇంకా అంత దూరం ఉంది. గంగా ప్రాంతంకి అయితే వచ్చేసాం. పచ్చగా ఉత్తరప్రదేశ్ అండి. కాశీలో ల్యాండ్ అయిపోతున్నాం. ఎన్నిసార్లు కాశీ వచ్చే అదృష్టం దేవుడైతే కలిగిస్తున్నాడు. ఇదిగోండి వారాణసిలో ల్యాండ్ అయిపోయాం. భారతదేశంలో గత 10 ఏళ్ళుగా మీరు చూస్తే ఎన్నో ఎయిర్పోర్ట్స్ వచ్చేసాయి. ఎన్నో అద్భుతమైన ఎయిర్పోర్ట్లు, చాలా 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 ఇంప్రూవ్మెంట్. ఇదిగోండి ఫస్ట్లో ఇంతకుముందు కాశీ వస్తే అసలు కనీసం ఎయిర్పోర్ట్ సౌకర్యం కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే అన్ని ఊర్లు, చాలా ఊర్లు బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్లు అయితే రెడీ అయిపోతున్నాయి. సో చిన్న సందుల్లోని నడుచుకొని క్యాబ్ రాదు కదా. వెల్కమ్ టు కాశీ మాట. సో ఈయన చేస్తాడంట కర్మకాండలు అన్నీ. రమాకాంత్ జోషి అని. ఫస్ట్ గంగానదిలో స్నానం చేయాలంట. తప్పదు, చేయాలి, వెళ్ళాలి. నీళ్ళు బాగానే ఉన్నాయి ఇక్కడ, ఆశయంగా లేవు కాబట్టి వెళ్తా. అయిపోయింది గంగానది స్నానం. ప్రతిసారి వచ్చినప్పుడు అవాయిడ్ చేశాను కానీ ఈసారి తప్పదు, స్నానం కోసం గంగానదిలో ములిగాను. नील चलने पिंड स्थाने शांतिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो विघ्नस्तु आरोग्यमस्तु स्वस्थि शोभन गुंहविः स्वस्थाने वासः. చెంబు సైడ్ పెట్టండి. ఈ ఆకుకి జరిపించి అక్కడ తీసుకొని వెళ్ళండి. స్वस्थाने वासः. మెల్లగా ఇక్కడికి నీళ్ళు చెల్లండి కూర్చుతో. పునరభి స్वस्थానం. మళ్ళీ సైడ్ తీసుకొని వచ్చేసేయండి. రండి, అటువైపు రండి. ఒక్కొక్క పిండం వేయండి. నారాయణ నారాయణ అనుకుంటూ వేయాలి. ముందు ఇలా వేయండి సార్. ఒక్కొక్క పిండం ముందుకు విసిరండి. అవును సార్. కళ్ళకద్దున వేసేయండి సార్. మాల వేసేయండి సార్. పానీ కమ్ హువా. సో గైస్ అయిపోయింది. సో అందులో స్నానం చేసి గంగానదిలో అక్కడ మొత్తం పూజ అయిపోయాక ఆ పిండాలు పడేసామంట. తాయితీలే. సో ఇదిగోండి గంగానది పైకి వెళ్తాను. శ్రీ దత్తాత్రేయ మఠ్. సో దత్తాత్రేయ మఠ్ దగ్గర ఇదిగోండి గంగానది. సో మొన్న ఉత్తరాఖండ్లోని బాగా ఫ్లడ్స్ వచ్చాయి కదా, అందుకని నీళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి. చూడండి చరిత్రలో చాలా సేక్రెడ్ సిటీ, మన హిందువులకి చాలా సేక్రెడ్ సిటీ అయినా కూడా క్లీన్లీనెస్ అంతంత మాత్రమే. ఇవన్నీ చాలా బాగా చేయొచ్చు. ప్రజలకి సివిక్ సెన్స్ పెరిగితే డెఫినెట్గా. కాశీ, ద ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ సిటీ ఆఫ్ వారాణసి. ఇక్కడే బిజినెస్, ఇక్కడే షాపులు, ఇదే ఆయన ఇల్లు. మీకు ఎవరైనా కావాలంటే ఇదిగోండి, ఏదో నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో కాశీలో చేయాలని
సంకల్పం లాస్ట్ టైం. సో చేసేసాం. ఈయన ప్రధాన మనకి కార్యక్రమం చేసినాడు, పేరు జోషి గారు. ఇవాళ ఏం కార్యక్రమం చేసామండి? ఇవాళ రవి గారు ఇక్కడ వచ్చి మా సొంత తండ్రి గారి కోసం సంవత్సరికం చేసుకున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ సెరమనీ. దాంట్లో ఊనాబ్దికం, సంవత్సర విమోఖం, ప్రథమాబ్దికం కలిపేసి ఇవాళ తిథి రోజు కార్యక్రమం పెట్టారు. గంగాడు దగ్గర పిండ ప్రదానం చేసి 9 స్వయం పాక దానం ఇచ్చేసి బ్రాహ్మణుడికి ఈ కార్యక్రమంకి ఇవాళ పూర్తి చేశారు. ఆయన నాన్నగారి తిథి అమావాస్య పితృపక్షంలో పడింది. అది కూడా సర్వపితృ తిథి కాబట్టి చాలా మంచి తిథి ఉంటుంది. ఆ ప్రకారంగా ఈయన కార్యక్రమం చేసుకున్నారు కాశీలో. సో మీరు ప్రధానంగా ఇక్కడ తిథి ఈ సంవత్సరికాలన్నీ చేస్తారా కాశీలో? కాశీలో మేము దేవుని కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు అన్ని స్మారత కర్మకాండం అన్నీ చేపిస్తాము. ఎట్లా కార్యక్రమం ఉంటుంది ఆ పద్ధతి ప్రకారంగా చేస్తాము. ఇప్పుడు చేసింది ఇవాళ అమావాస్య రోజు అన్ని పితృ కార్యాలు జరిగింది. అది కాకుండా మేము గుడిలో అభిషేకంతో సహా చండీ హోమం, లక్ష్యవర్తుల నోములు, కైలాస్ కూడా అన్నీ చేస్తాము. మీకు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే నెంబర్ చెప్తారా? నాకు కాంటాక్ట్ చేయాలి అంటే 9415992527 మనోజ్ జోషి నా పేరు. మనం ఇక్కడ 15 తరాల నుంచి కాశీలో ఉన్నాము. అది యాక్చువల్ నేటివ్ ప్లేస్ అడగాలంటే హుజరాబాద్ కరీంనగర్ దగ్గర చెల్పురు గ్రామం ఉంది. ఇప్పుడు తెలంగాణ అయిపోయింది. మేము వైదిక బ్రాహ్మణులు. పేష్వా వాళ్ళప్పటి నుంచి కాశీలోనే ఉన్నాము. రాజాఘాట్లో మన కార్యక్రమం జరుగుతుంది. మిగతా శ్రాద్ధ కార్యక్రమం బ్రాహ్మణ్, నాన్ బ్రాహ్మణ్స్ అందరిది కార్యక్రమం ఉంటుంది మన దగ్గర. థ్యాంక్ యూ అండి. అలాగా మెయిన్ గాయ ఆయన ఏదో చెప్పారు, ఇది ఉదరం కాశీ పాదాలు గాయ అని. సో గాయలో కూడా తద్దినం కార్యక్రమం ఏదో చేసేసి అప్పుడు పట్నా వెళ్ళి చెప్పాను కదా మీకు, పట్నా వెళ్ళి ఆ తర్వాత ఇంకెళ్ళి చూద్దాం. ఆటో, సో ఆటోలోని అరగంట దూరం అన్నమాట. గయా బస్ బుక్ చేశాను. ఎందుకంటే గయాకి వందే భారత్ అవ్వలేదు. 4 గంటలకి వందే భారత్. చూడండి, ముస్లిమ్స్ హిందూస్ కలిసి మళ్ళీ ఉంటారు కదా కాశీలో. ఇంత సేక్రెడ్ హిందూ ప్లేస్ కదా, కాకపోతే చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. సో హిందూ పుణ్యక్షేత్రాలన్నింటిలోని అంటే మొఘల్ రూల్లోని ముస్లిమ్స్ ఎంపరర్స్ ఔరంగజేబు వీళ్ళందరూ ఆక్రమించుకొని కావాలని ఎక్కువ మంది ముస్లిమ్స్ని ఇక్కడ తీసుకొచ్చేవారు అన్నమాట, అంటే హిందుత్వం తగ్గించాలని. సో అది అసలు వాళ్ళు చేసిన ఇది. కాకపోతే మీరు బనారస్లో చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. అది సో ఇప్పుడు గయాకి నేనేం చేశానంటే వందే భారత్ మిస్ అయిపోయాను. వందే భారత్ అయితే 2.5 hours. అందుకని నైట్ బస్ బుక్ చేసామాట. ఇక్కడ 8కి వెళ్తే రాత్రి పొద్దున్న 4కి వెళ్తుంది. మంచిదే కదా, హాయిగా పడుకొని వెళ్ళొచ్చు స్లీపర్ బస్లో. సో గయా వెళ్ళాక 3కో 4కో ఏదైనా వచ్చిన హోటల్ తీసుకొని రేపు మార్నింగ్ 9కి కార్యక్రమం ఉంది. ఆయన గయా రైల్వే స్టేషన్ దగ్గర తీసుకోమన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర చాలా చండాలంగా ఉంటాయి యూజువల్గా హోటల్స్. కానీ ఏం చేస్తాం, తప్పదు. మన దేశం వచ్చినప్పుడు సెటిల్ అయిపోవాల. అది రైల్వే స్టేషన్ దగ్గర ఉండమన్నాడు ఆయన. ఇది కాశీ, అదర్ సైడ్ ఆఫ్ కాశీ, గంగా కాకుండా. ఇక్కడ ముస్లిమ్స్ ఎంత ఉన్నారు, హిందూ ముస్లిం తేజీ. ఇదైనా రోడ్లు మరి ఎవరైనా చిన్న కాన్స్టిట్యువెన్సీ అంటే ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యువెన్సీ. ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యువెన్సీకే దిక్కులేదు రోడ్లు. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? గెస్ట్ చేయండి, ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యువెన్సీ రోడ్డు చూడండి. 10 ఏళ్ళుగా ఆయన కాన్స్టిట్యువెన్సీ. ఈ మొన్న వచ్చింది కాదు కదా, అది విషయం. ఇప్పుడు ఒప్పుకుంటారా? చైనా చూసి చాలా నేర్చుకోవాలంటే ఓహో పౌరుషాలకి మాత్రం ఏం తక్కువ ఉండదు ఆఫెండ్ అయిపోవడానికి. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలన్నమాట. సో చైనా చూసి ఎంత నేర్చుకోవాలో అర్థం చేసుకోండి. వెరీ సాడ్. ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యువెన్సీ వన్స్ మోర్. ఈ బస్సు పట్టుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. చూడండి ఎలా ఉంది ఏరియా. ఆటో మొత్తానికి దొరికింది. వెళ్ళాలి ఇప్పుడు గయా, పడుకోవాలి వెళ్ళి.
సామాన్లు పైన పెడతాడంట. ఇది రాంచీ లేబస్, వారణాసి టు రాంచీ మధ్యలో మనం తీద్దాం. వెల్కమ్ టు నార్త్ ఇండియా. చూడండి ఏసీ బస్సు, అర్థం లేదు అక్కడ సరే, ఓన్లీ కట్టేది ఉంది. హైదరాబాద్ ఇది ఎంత దరిద్రంగా, ఎంత ఘోరంగా నేను చూడలేదు అసలు. ఇది కంటే రాంచీ వెళ్తుంది, జార్ఖండ్ వెళ్తే ఇంకెలా ఉంటుంది అని అడుగుతున్నాడు అందరూ. సో సౌత్ ఇండియా మనకు అలా ఉంది, ఈ నార్త్ ఇండియా చూసాక చాలా హాయి ఉంది. చూడండి బస్ అంతా ఇరిగిపోయి ఎంత చండాలంగా ఉందంటే నాకైతే దిగిపోవాలి ఉంది, కానీ వందే భారత్ క్యాన్సిల్ అయిపోయింది. ఎలా వెళ్తాం? బస్సు దగ్గర సీట్లు ఎవడంట, దీని మీద పడుకోవాలా? దాని మీద ఎంతమంది పడుకున్నారు? అగే జబ్బులు రాకపోతే చాలు. ఇందిరాబాబు ఇది ఆఫ్రికాలో కూడా ఇంత దరిద్రంగా ఉండదు. ఆఫ్రికాలో బోట్లు బస్సులు ఎక్కాను, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో బాగా అనిపిస్తుంది చెప్పడానికి కూడా.